హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అర్చనాని. ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ డస్ అ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ అసెల్ఫ్. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ తనని తాను ఎలా కేర్ తీసుకోవాలి అండ్ కిడ్నీ కూడా ఎలా కేర్ తీసుకోవాలి, దట్ టు డ్యూరింగ్ ద మాన్సూన్. ఇది రెయినీ సీజన్ కదా, సో ఎలా కేర్ తీసుకోవాలి అండ్ ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ అ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకటి ఏంటంటే ఇది మాన్సూన్ సీజన్ కదా. ఈ సీజన్లో మనకి రెయిన్స్ ఎక్కువ ఉంటాయి, సన్లైట్ తక్కువగా ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ కానీ డిజీజ్ కానీ చాలా త్వరగా స్ప్రెడ్ అవుతాయి కదా. సో అలాంటి టైంలో ఏం చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ లైక్ స్టేయింగ్ డ్రై అండ్ అవుట్డోర్స్కి వెళ్ళడం ఎంత తక్కువగా ఉంటుందో అంత తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవ్వడానికి, ఏదైనా మదర్కి కానీ బేబీకి కానీ. దట్ ఈస్ స్టేయింగ్ ఇండోర్స్ విచ్ ఇస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్తోని ఇన్ఫెక్షన్స్ కానీ డిసీజ్ కానీ అవాయిడ్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఏం అవ్వదు కదా అనుకున్నప్పుడు మస్కిటోస్ ఉంటాయి. దట్ డజంట్ నో ఇండోర్ ఆర్ అవుట్డోర్ కదా. సో మనం ఉన్న ప్లేస్ని క్లీన్ అండ్ నీట్గా పెట్టుకొని మస్కిటోస్ని అవాయిడ్ చేస్తే 50-60% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. 50-60 ఏంటి, 90% ఆఫ్ ది ప్రాబ్లమ్ గెట్ సాల్వ్డ్ అనమాట. ఓకే, సో మస్కిటోస్ని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ మన సరౌండింగ్స్ని మాత్రం మ్యాక్సిమం అయినంత వరకు డ్రైగా పెట్టుకోవాలి. ఓకే, స్టిల్ మస్కిటోస్ ఉన్నాయి అంటే మదర్ అండ్ బేబీ షుడ్ యూజ్ మస్కిటో నెట్స్ విచ్ ఆర్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ద అమెజాన్ కానీ ఎక్కడ నార్మల్ స్టోర్స్లో కానీ మస్కిటో నెట్స్ అవైలబుల్లో ఉంటాయి. దే హ్యావ్ టు యూస్ మస్కిటో నెట్స్ డ్యూరింగ్ దిస్ ఎంటైర్ మాన్సూన్ బికాస్ మస్కిటోస్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో బేబీస్కి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. బేబీస్కి ఇమ్యూనిటీ రావాలి అంటే త్రూ మదర్ బ్రెస్ట్ మిల్క్ వస్తుంది. సో మదర్ హ్యాస్ టు stay healthy. Mother has to take good amount of food that improves her immunity and parallelly through breastfeeding kids ki kuda veltundi kada. She has to take much of immunity development foods anamata, especially vitamin C కానీ ఏదైనా ఫుడ్స్ దట్ ఇంప్రూవ్స్ ఇన్ ఇమ్యూనిటీ. సూప్స్ తీసుకుంటే కూడా చాలా మంచిది, అంటే అది లోపల నుండి వామ్ పెడుతుంది కాబట్టి 90-99% వరకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వవు when the body is internally వామ్గా ఉన్నప్పుడు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీకి టైంలో మనం మ్యాక్స్ వామ్గా పెట్టడానికి ట్రై చేయాలి. ఆ వామ్గా పెట్టడం అంటే లైక్ సిచ్యువేషన్ అండ్ క్లైమేట్ని బట్టి వీ హ్యావ్ టు డ్రెస్ అప్ ద బేబీ అనమాట. వామ్గా పెట్టమన్నారు కదా అనేసి ఎండ వచ్చినప్పుడు కూడా స్వెటర్స్ కాదు. సో డిపెండింగ్ అపాన్ ది అంటే మన రూమ్ టెంపరేచర్కి తగ్గట్టు బేబీని వామ్గా పెడితే సీజర్స్ అనేది రాదు అనమాట. సీజర్స్ అంటే లైక్ కొంతమందికి ఫిట్స్ లాగా, కొంతమందికి చలికి ఇట్లా దగ్గర అంటే బిగుచ్చుకుపోతారు కదా, అలా కాకుండా రూమ్ టెంపరేచర్కి తగ్గట్టు డ్రెస్సింగ్ వేస్తే బేబీస్కి సరిపోతుంది. అండ్ ఎనఫ్ వెంటిలేషన్ కూడా ఉండాలి సీజన్లో. ఏంటి అంటే ఎనఫ్ వెంటిలేషన్ అంటే ఎయిర్ పాస్ అంటే బయటికి వెళ్ళట్లేదు కదా, యాజ్ ఇట్స్ కైండ్ ఆఫ్ క్రూషియల్ టైం ఫర్ అ మదర్ అండ్ ఫర్ ది బేబీ, రైట్? సో వెంటిలేషన్ అనేది కూడా కొంచెం చెక్ చేసుకోవాలి. అండ్ వార్మ్ వాటర్ తీసుకోవాలి యాజ్ ఎ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్, ఎందుకంటే కిడ్ ఇస్ టోటలీ డిపెండెంట్ ఆన్ యూ, రైట్? బిలో 6 months వరకు అయితే కిడ్ కంప్లీట్లీ బ్రెస్ట్ మిల్క్. పోస్ట్ 6 months తర్వాత సాలిడ్స్ అలవాటు చేస్తారు కాబట్టి till 6 months as a mother that is your responsibility, you taking care of yourself and parallelly you will take care of your baby. So as a mother you have to consume much of warm water most of the times and try to take soups as much as you can and try to stay warm and try to keep baby as much as safe you can and try to relax yourself and have good time with your baby and maximum avoid outdoors and try to take much of nutritious food. And yeah, these are the basic things which I know. And also there are certain things like మనం ఉన్న సరౌండింగ్స్ డ్రైగా పెట్టుకోవడము. ఓకే, వామ్ వాటర్తోని ఈవెన్ ఇఫ్ యూ if you want to bathe your baby, go for warm bathing. వామ్ వాటర్తో మాత్రమే give bath to your baby and you also stay warm. And yeah, these are the basic things which I wanted to share and I'm sharing with. And if you like this video, do give a thumbs up and share and click on the bell icon. Thank you all for watching this video.